యుఎస్లో ఉన్న మన తెలుగు వారందరికీ, అంటే ఎంత యుఎస్ ఉందో కొంత పార్ట్ చూశాను నేను, అందులో అందరూ తెలుగు వాళ్ళే, మన వాళ్ళు లేని దేశం నేను చూడలేదు. అలాగా అందరికీ, యుఎస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీ జయలలిత, నేను తెలిసే ఉంటాను, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే మేము ఈసారి ఒక చిన్న ట్రూప్తో వచ్చామండి ప్రోగ్రామ్స్కి. అక్టోబర్ 28న స్టార్ట్ అయ్యాము ఇండియాలో, 28th నైట్ ఇక్కడ దిగాము, 29th డాలస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాము, సక్సెస్ అయింది. అక్కడ మనుషులు కూడా చాలా మంచివాళ్ళు, వాళ్ళు అక్కడే ఉన్నంత వరకు మమ్మల్ని సైట్ సీయింగ్ అంతా చూపించి అక్కడి నుంచి మా ప్రయాణం ఎల్ఏకి వచ్చింది. అక్కడ మనుషులు ఎలా ఉంటారో, డాలస్లో మంచి స్వాగతం లభించింది, ఎల్ఏలో ఎలా ఉంటుందో అని భయపడుతూ వచ్చాము అందరము. సో ఎంత భయపడ్డామో అంత ప్రశాంతంగా, అంత హాయిగా, డాలస్ కంటే సూపర్ సక్సెస్ అయిందండి ప్రోగ్రాము, నిజంగా అనిపించింది. మరి సేమ్ డే మేము ఫ్లైట్ దిగడము, నెక్స్ట్ డే ప్రోగ్రాం వల్ల మేము ఏమైనా చేయలేకపోయినామా అని మాకు ఒక చిన్న అసంతృప్తి ఉంది. కానీ ఆడియన్స్ పరంగా అయితే మాత్రం ఏమీ అసంతృప్తి లేదు. డాలస్ ప్రోగ్రాము ఎల్ఏ మాత్రం ఆడియన్స్కి మాకు కూడా చాలా తృప్తినిచ్చిన ప్రోగ్రాం అండి. అక్కడ వాళ్ళు మనుషులు కూడా అలాగే చూసుకున్నారు. చాలాసార్లు సారీ చెప్పి అసలు ప్రోగ్రాం ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అనుకుని, మేము ఎల్ఏ వెళ్తామా వెళ్ళమా అనుకొని, అంత పెద్ద ప్రోగ్రాం సూపర్ సక్సెస్ చేసి మేము డిజ్నీ వరల్డ్ చూసి, యూనివర్సల్ స్టూడియో చూసి, అవన్నీ వాళ్ళు మాకు చూపించి దగ్గరుండి మమ్మల్ని మళ్ళీ సాదరంగా ఇక్కడికి, మేము ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశామని లాస్ వెగాస్ పంపించారు మమ్మల్ని. వెగాస్లో ఏమీ ప్రోగ్రాం లేకపోయినా కూడా అక్కడికి పంపించి అక్కడ వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసి అక్కడ మేము చూడాల్సిన కొన్ని షోస్ చూపించి మంచి భోజనం పెట్టి అక్కడి నుంచి మమ్మల్ని ఒక స్వర్గంలోకి పంపించారండి. ఆ స్వర్గం పేరే ర్యాలే. ర్యాలేలో ఉన్న క్యారీ సుప్రియ గారుల ఇల్లు. దాన్ని ఇల్లు అనడం కంటే ఒక బాబా ఆశ్రమం అనడమో, లేకపోతే ఒక షిరిడీ ఆలయం అనడమో ఇంకా దానికి సరిపోతుందేమో అని అనిపించింది. అసలు అడుగు పెట్టంగానే అందరికీ కళ్ళెంబడ ఒక రకమైన ఆనంద బాష్పాలు అనమాట. ఇదేంటి బాబా మనకంటే ముందరే ఉండి ఇలా పిలిపించుకుంటున్నారు అనేసి. అలాగే ఆ ఇంటి ఆవిడ సుప్రియ గారు కూడా మమ్మల్ని చూసి అసలు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నాము, మీరు రాగానే ఎవరో కుటుంబ సభ్యులు వచ్చినట్టు అలాగ మాకు అనిపించిందమ్మా అనేసి. ఇక ఇక్కడ అంతా చాలా వరకు ఆనంద అసరులే మాకు. ఆ ఫీలింగ్స్ చెప్పడానికి మాటలు చాలవు. అలాగా వాళ్ళ ఇంట్లో ఉంటూ మేము సాయి నామం చేసుకుంటూ, సాయి భజన చేసుకుంటూ, మంచి భోజనం తింటూ, మాకు ఇది ఒక ప్రోగ్రామ్స్ కోసం వచ్చిన టూర్ లాగా లేదు. మాకు 4 ప్రోగ్రామ్స్, 4 సాటర్డేస్ 4 ప్రోగ్రామ్స్, ఒకటి డాలస్, ఒకటి ఎల్ఏ, ఒకటి ర్యాలే, ఒకటి హూస్టన్, అయిపోయి 20th మార్నింగ్ ఇండియా వెళ్ళిపోవడం మా ప్రోగ్రామ్. అసలు మేము ప్రోగ్రామ్స్ సక్సెస్ చేస్తున్నాము, ఆ తృప్తి కంటే కూడా మాకు వెళ్ళిన చోటల్లా మంచి మనుషులు లభించడం, మంచి ఇళ్ళు, మంచి భోజనం, అసలు ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనేది మాకు తేడా తెలియకుండా మన ఇంట్లో, మన సొంత ఇంట్లో, మన మనుషుల మధ్య, మన కుటుంబ సభ్యుల మధ్య, మన ఆత్మీయుల మధ్య ఉన్నామనుకుంటూ అంత బాగా గడుపుతూ, నిన్నటి రోజున గురువారము కార్తీక పౌర్ణమి, ఆ రోజున మమ్మల్ని ఈ దంపతులు అండి వెళ్ళంగానే, ఆ శివాలయం చూడంగానే అసలు ఇదేంటి భూలోక స్వర్గం అంటారో, భూలోక కైలాసం అంటారు, ఇంకొక కైలాసం అని అనిపించింది. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్న ఆ ప్రీస్ట్ ఎవరైతే పూజారి వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళు మా బెజవాడ వాళ్ళు, నాది బెజవాడ కాదు, అత్తయ్య వాళ్ళది బెజవాడ, అత్తయ్య వాళ్ళు రామలింగేశ్వరపేటలో ఉంటారు, వీళ్ళు కూడా అక్కడే ఉండడము. ఒక 5 నెలల అయిందట వాళ్ళు వచ్చి, ఫస్ట్ కపుల్ అట, ఇండియా కపుల్ వాళ్ళు, ఇలాగా వీసా లభించి ఇక్కడికి రావడము. ఆ అమెరికన్ ఆయన మన భారతీయ సంస్కృతి గురించి తెలుసుకొని, ఆయన 20వ సంవత్సరంలోనే ఈ ఆధ్యాత్మికంగా ఆయన ఏదో మెడిటేషన్ చేస్తుంటే ఏదో ఆయన అన్నీ చెప్పారు ఎక్స్పీరియన్సెస్. కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. అర్థం కానివి మా వాళ్ళ చేత చెప్పించుకున్నాము. సో ఆయన అనుభూతి చెప్తూ ఉంటే అలా వింటూ ఉన్నాము. ఆయన ముందర కూడా మేము మా ప్రదర్శనని చూపించాము. ఒక చిన్న క్లాసికల్ డాన్స్ని, నేను చిట్టిబాబు గారు ఒక కామెడీ స్కిట్ని, అలాగే సింగర్స్ కృష్ణ చైతన్య, శ్రావణ భార్గవి పాటలు పాడి అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది. అది చాలా సంతృప్తినిచ్చింది. ఆ శివాలయంలో ఆ కార్తీక పౌర్ణమి రోజున మేము దీపాలు వెలిగించుకున్నాం. ఇండియాలో ఉంటే కూడా వెలిగిస్తామో వెలిగించమో తెలియదు, ఏదన్నా షూటింగ్స్లో ఉండో ఏం వెళ్తాములే అని బద్దకించి ఇంట్లోనే వెలిగించడమో చేస్తాము. అలాంటిది అసలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్న పాట గుర్తొచ్చింది నిన్న. అలాగా ఆ శివాలయానికి వెళ్ళి మేము ఆ శివ దర్శనం చేసుకుని, ఆ శివ సాన్నిధ్యంలో మేము ఆ దీపం వెలిగించుకొని, నిజంగా ఇంతకంటే మా జీవితాలకు సంతృప్తి ఇంకెక్కడ లభించదనిపించింది. హృదయపూర్వక శిరసాభివందనములు చేసుకుంటున్నామండి. ఇంత అదృష్టం ఇంకా మాకు ఈ జన్మకు లభిస్తుందో లేదో. మళ్ళీ అమెరికా వస్తే ఇలాంటి ట్రిప్, నేను 10 సార్లు వచ్చానండి అమెరికాకి, తానాలకి, ఆటాలకి, నాట్స్కి రావడం, ఇలాగ ఫ్లైట్ ఎక్కడం, అలాగే దిగిపోవడం,
నేను ఇంతవరకు ఏ ఊళ్ళు చూడలేదు. వర్క్షాప్స్కి వచ్చినప్పుడు ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్ళడం తప్పించి ఇలాగ ఫస్ట్ టైం ట్రూప్ని తీసుకొచ్చి మేము అట్లా డివైన్ సైడ్ కానీ ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ ఇంత ఎంజాయ్ చేస్తూ ఈ 4 వీక్స్ని ఇంత చక్కగా గడుపుతూ, అలాగే బాబా మా ఎందున్నాడు, మేము వెళ్ళే వరకు కూడా ఇలాగే జరుగుతుంది. ఇక నిన్న శివాలయం ఎక్స్పీరియన్స్ చెప్పలేమండి. అమెరికన్స్ మాకు దోశలు, పూరీ కూర, సాంబారు ఇవన్నీ చేసి పెట్టారు, టీ ఇచ్చారు. వాళ్ళు 18 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళు అందరూ కూడాను అన్నీ వదిలిపెట్టేసి ఈ అమెరికన్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో గుడి కట్టిన ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన శిష్యుల్లో చేరిపోయినారు. డాక్టర్లు ఎంతమందో. నిజంగా జీవితం అంటే సంసారము, పిల్లలు కనడము వాళ్ళ బాధ్యతలే కాదు, ఇంకా ఏదో ఉంది ఆధ్యాత్మికంగా. మన మనసు తృప్తి చెందాలన్నా, మనం 10 మందికి సేవ చేయాలన్నా ఇంకా ఏదో ఉంది, ఇది కాదు జీవితం అనిపించేలాగా అక్కడికి వెళ్ళంగానే ఆ చోట ఆ భూలోక కైలాసంలో అడుగుపెట్టంగానే అనిపించింది ఏదో చేయాలి మనం. మనకి ఈ జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులు, ఆ భగవంతుడు ఈ జన్మనిచ్చినందుకు మనం సార్థకం చేసుకుంటూ 10 మందికి సేవ చేసుకుంటూ మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా నిష్కల్మషంగా ఉండేలాగా నిన్న అదే కోరుకున్నాం మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా. మా మంచి ఏదైతే ఉందో అదే మా దగ్గర ఉంచు, మాది ఏమన్నా చెడు ఉంటే అది ఇక్కడ వదిలేసి వెళుతున్నాము, ఇంకా మా మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు, నా వల్ల చేతనైతే మాకు శక్తినివ్వు 10 మందికి సేవ చేసేలాగా అని అనుకున్నాము. ర్యాలీలో అడుగుపెట్టంగానే కూడా గౌరీశంకర్ గారిని, సుప్రియ గారిని నేను ఒకటే వేడుకున్నానండి. అసలు ఎప్పుడు నేను ఎవరిని అడగలేదు. నాకు ఏదో సీరియల్ చేస్తున్నాను అప్పటి మూవీస్ కూడా నేను ఇప్పుడు పెద్ద చేయడం లేదు. నాకు నచ్చిన క్యారెక్టర్స్ రాక ఎప్పుడైనా క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, నచ్చిన క్యారెక్టర్ చేయడం. ఆ అపరంజి సీరియల్ అయిపోతే ఇంకా ఏమైనా ఒప్పుకున్నో తెలియదు. నా రిటైర్డ్ లైఫ్ మాత్రం నేను ఇక్కడ వచ్చి ఉంటానండి అంటే అయ్యో తప్పకుండా అండి అన్నారు. అంతకంటే ఆనందం ఇంకేముంది అన్నారు. ఏమో తెలియదు, భగవంతుడు ఎప్పుడు ఎక్కడ రాసి పెట్టుంటాడో. నిజంగా అది జరగాలని ఉంటే ఇక్కడ కానీ, లేకపోతే నిన్న మేము వెళ్ళిన మౌంట్ సోమ శివాలయంలో కానీ ఉండి ఆ సేవ చేసుకోవాలని అనిపిస్తుంది. అలాగే మీ అందరికీ కూడా అండి, జీవితం అంటే కుటుంబము, పిల్లలు అదే కాదండి. నిజంగా ఒక 10 మందికి సేవ చేయడము, లేని వాళ్లకో ముసలి వాళ్లకో మనకి చేతనైన సాయం చేయడం, మనకు ఉన్నదానిలోనే మనకు రూపాయి వస్తే ఒక పావలా ఖర్చు పెట్టడము, అలాగా అంటే ఆ దానం అనేది అపాత్ర దానం కాకూడదు, మనసెరిగి దానం చేయమన్నారు. అలాగే నిజంగా మన అవసరం ఎవరికి ఉందో, మన సేవ అవసరం ఉందో మనం దానం చేస్తే అది నిజంగా ఎవరికి ఫలిస్తుందో వాళ్ళకి చేయమని మీ అందరినీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అమెరికా ట్రిప్ మా జీవితంలో మర్చిపోలేని ట్రిప్ కావాలని మా అందరి తరపున, మా ఆర్టిస్టుల అందరి తరపున, మేమున్న ఇళ్ల వాళ్ళ అందరి తరపున మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అండి. థ్యాంక్ యూ. నేను 2 మాటలు చెప్తాను. 2 మాటలు కాదు, చాలా చెప్పచ్చు, కానీ 2 మాటలు. ఎందుకంటే సీరియల్లో అన్నపూర్ణాదేవి అని పేరు ఎంత ఉంటుందో అలాగే అందరి కడుపులు చూసి అందరికీ ఏం కావాలి, షూటింగ్ లేకపోయినా రేపు మాకు షూటింగ్ ఉందంటే నువ్వు రేపు ఉందా నీకు షూటింగ్ అని చెప్పండి, నాకు పప్పు ఇష్టమైతే పప్పు, ఒకరికి అలా అందరి కడుపులు చూసే మా అన్నపూర్ణ తల్లి నిజంగా చాలా చాలా అఫెక్షన్గా ఉంటుంది. చాలా చాలా బంగారు తల్లి. థ్యాంక్ యూ హాసిని. ఈ అమ్మాయి ఇంతవరకు తల్లిదండ్రులను వదిలిపెట్టి బయటకు వెళ్ళలేదండి. వాళ్ళ అమ్మ నాన్నలు అంత నమ్మకంతో మీ అమ్మాయి అనుకుని మీతో పంపిస్తున్నాం అమ్మ, నేను అడగంగానే ఒకసారి దీనికి యూఎస్ చూపించాలి, ఈ అమ్మాయి ఎంత టాలెంటెడో, అసలు పాతకాలంలో పుట్టాల్సిన హీరోయిన్, అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది తను. దేవదాస్ సాంగ్ అని ఏమైనా చేస్తే మేము ఇక్కడ ఓల్డ్ సాంగ్ అంటే వాళ్ళు ఓల్డ్ ఎక్కువ మాకు సరిపోదమ్మా, మాకు కొంచెం సాంగ్స్ అవి ఉత్సాహంగా ఉండాలన్నారు. అందుకని ఈ రోజున ఈ సాంగ్ చేయడం లేదు మేము ఇక్కడ. తప్పకుండా తను మళ్ళీ యూఎస్ వస్తుంది, తన టాలెంట్ ఏంటో మీ అందరికీ చూపిస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న నన్ను నమ్మి పంపించినందుకు తను నాతోనే ఉంటూ పెద్దమ్మ అని వాళ్ళ అమ్మ నాన్న దిగులు పడ్డం మానేశారండి. మీరున్నారు కదమ్మా, మీరు చూసుకుంటారని. అలాగే నేను ఎప్పుడైనా బాధపడ్డా కూడా వాళ్ళ అమ్మ నాన్న మీకు మేము ఉన్నాము, మీరు మాతో ఉండండి అంతే అనేసి, అలాగా తను అన్నట్టు నిజంగా ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట. అలాగా మన మనసు మంచిదైతే మనకి ఎక్కడ లేరండి ఆత్మీయులు, ప్రతి చోట ఆత్మీయులు ఉన్నారు. అలాగా అందరూ కూడా మంచితనంగా ఉంటూ సేవ చేసుకుంటూ, అందరూ ప్రపంచానికి ఏదో కొంత సేవ చేసుకుంటూ 10 మంది నోళ్లలో మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీరు బతికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.